గత 5 సంవత్సరాలలో ఎంపీగా ఉన్న సమయంలో పిఠాపురం నియోజకవర్గ రైతులను ప్రజలను పట్టించుకొని వంగ గీతా విశ్వనాథ్ ఇప్పుడు రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. నియోజకవర్గంలో యూరియా కొరత లేదని వర్మ స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ నాయకులకు యూరియా కావాలంటే ఎంత కావాలంటే అంత పంపిస్తామని వంగ గీతా విశ్వనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కూడా పాల్గొన్నారు. యూరియా రాలేదంటే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో రైతు కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు వచ్చారు ఈ మధ్యన ఎలక్షన్ తర్వాత 15 నెలలు కూడా కోట్లు ఖర్చు అయినా సరే సాగునీరు ఇచ్చి రైతుని ఆర్థిక, అలాగే రాయలసీమ నీళ్ళు ఇచ్చారు. మీరు కూడా సిగ్గుపడుతున్నారు తప్పితే మీరు కూడా కాకినాడ నుంచి సిగ్గు బస్సులోనే వస్తారు. మీకు ఖర్చు ఈవేళ నెలకి లేదంటే ఒక ఆడబడుచు లేదంటే కాకినాడ జిల్లాలో 94,132 హెక్టార్లలో వ్యవసాయ పంటలు జరుగుతున్నాయి. దీనికి కావాల్సింది ఖరీఫ్లో కావాల్సిన యూరియా 23,359 మెట్రిక్ టన్స్. 1,000 మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు. గీతక్కయ్య అక్కయ్య ఇను మీరు తెలుసుకోవాలి. గీతక్కయ్య మీరు ఈవేళ కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 7. తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. పత్తిపాడు నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడి నుంచి యూరియాకి ఇబ్బంది లేదు. వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చాడు. కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా, కాకినాడ రూరల్లో రాలేదు, అక్కడ యూరియా ఇబ్బంది లేదు. నేను పిఠాపురానికి వచ్చేసరికి 4,568 మెట్రిక్ టన్ను ఉంటే 4,524 ఇచ్చారు. ఇంకా రైతులు పట్టుకోవాల్సింది 4,000 టన్నులు స్టాక్ ఉంది. ఇన్ని పెట్టుకుని అక్కయ్య గీతక్కయ్య అసలు మీ నియోజకవర్గాల్లో మీరు ఇన్ఛార్జీలు ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్న నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల నుంచి ప్రాబ్లం లేదు. 6వ నియోజకవర్గం పిఠాపురం గీతక్కయ్య. అక్కయ్య నేను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడన్నా చూపించు, 5 నిమిషాల్లో యూరియా ఇస్తాం. లేనిది ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో మీరు ప్రయత్నం చేయొద్దు. కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా 23,389 మెట్రిక్ టన్స్కి దగ్గర 22,400 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్. మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి. షాప్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, టికెట్లు తీసుకుంటాం, లైన్ ఉండదా? ఈవేళ నేను సవాల్ విసురుతున్నాను 7 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలకి. ఎక్కడైనా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్లో వాళ్ళ ఇంటి దగ్గర యూరియా ఉంటుంది. ఛాలెంజ్. ఎక్కడ లేదో మీరు చెప్పండి. అక్కయ్య ఇన్ఛార్జీలు రాలేదు కదా అక్కయ్య, గీతక్కయ్య, ప్రాబ్లమే లేదు. లేని మాట్లాడదు. ప్రభుత్వం పారదర్శకతగా పనిచేస్తుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి. దగ్గర 7-8 షాపులు బ్లాక్మెయిల్ చేస్తే మూసేశారు. ఈ విధంగా నడుస్తుంది. మరి ఇంక వచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది గీతక్కయ్యకి రైతుల మీద. అక్కయ్య నువ్వు 5 ఏళ్ళు ఎంపీ ఉన్నావు, పిఠాపురం ఎన్నిసార్లు వచ్చావు? తమ్ముడు కాబట్టి అడుగుతున్నాను, అక్కయ్య ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి పిఠాపురం? అసలు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు? మెరుపులా కనపడ్డారు మీరు. మీరే రైతుల గురించి మాట్లాడేది. 5 సంవత్సరాలు పురుషోత్తపట్నాన్ని ఆపేశారు. మాట్లాడితే ఆత్మీయ బంధు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అంటున్నారు. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? తూర్పుగోదావరి జిల్లాకి ఇరిగేషన్ సంబంధించి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే పచ్చడి పొలాలు 10,000 ఎకరాల్లో లాక్కున్నాడు ఎస్సీజెడ్ పేరు చెప్పి. అది రైతు బంధు రాజశేఖర రెడ్డి చేసింది. ఈవేళ
ఏలేరులో నీళ్ళు లేక పంటలు పండకపోతే పురుషోత్తపట్నం తెచ్చిన చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ 2000 కోట్ల ప్రాజెక్ట్ని అక్కయ్య ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఆపేశారు? ఎందుకు ఉత్తరం ఇచ్చారు? సమాధానం చెప్పండి. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీతోటి, అలాగే మీరు ఎంపీ ఎందుకు ఆపారు? ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టులో రైతులు మునిగిపోకుండా ఉండడానికి కంటనీరు కారుస్తున్నారే, ఆ ఏలేరు ఆధునీకరణ 170 కోట్ల ప్రాజెక్టు ఉత్తరం మీరు ఆ రోజున ఉన్న ఎమ్మెల్యే దొరబాబు ఎందుకు ఇచ్చారు? ప్రాజెక్ట్ ఆపేయమని సూటిగా అడుగుతున్నాను నేను. అక్కయ్య, మరి మా అక్కయ్య కాబట్టి స్వతంత్రంగా అంటున్నాను. గీత అక్కయ్య, మా ఎంపీ అక్కయ్య, మాకు 5 ఏళ్ళు 5 సార్లు కనపడిన అక్కయ్య. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు, ఇక్కడ చంద్రబాబు సస్పెండ్ చేస్తాడు. మాది అదే అడ్మినిస్ట్రేషన్. మీకు పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? ఆర్బీకేలో లోడ్ దించడం, వెనకాల నుంచేమో పంపించేయడం, అమ్ముకున్నారు. అలాగే చేస్తారు ఈ నాయకులు అనుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం ఉంటాం మేము, మీకులా కాదు. అంచేత ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఆఖరికి పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఇస్తే పిండి ఇచ్చి ఈ రోజులు లేవు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు, పాస్బుక్ ఇస్తే ఇస్తారు. మేము తీసుకుంటాం లైన్లో ఉండి. లైన్ అంటుంది కదా ఆవిడ అక్కయ్య గారు. సినిమాకి వెళ్తారు, లైన్ ఉండదా? మీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్కి వెళ్తారు కదా, నీ ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉండరా?